బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఉప్పల్లో మహిళ హల్చల్ చేసింది. హైడ్రా కూల్చివేతకు నిరసనగా ఆందోళన చేపట్టింది. పెట్రోల్ పోసుకొని చనిపోతానంటూ బైఠాయించింది. చిలకానగర్ డివిజన్ కళ్యాణ్పురి పార్క్ వద్ద ఘటన వెలుగులోకి వచ్చింది. తొలుత పార్క్ దగ్గర ఆక్రమణపై ఫిర్యాదు రావడంతో కూల్చివేశారు. అయితే తన పాల బూతును అన్యాయంగా కూల్చేశారంటూ మహిళ పొరపాటు పడింది. ఇక పెట్రోల్ బాటిల్ పట్టుకొని జీహెచ్ఎంసీ వాహనాల ముందు నిరసన చేపట్టింది. అన్యాయం జరిగింది. నాకు నా డబ్బు నాకు కావాలి. నేనైతే బతకలేను. నేను దండ మీద బతికేదాన్ని. నా పొలాలకు మీకేమంటే వచ్చింది 20 సంవత్సరాల దండ. ఇది 20 సంవత్సరాల దండ. 20 సంవత్సరాల నుంచి లేదు. ఇప్పుడు ఏడాది వచ్చింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది? మా సామాన్ వచ్చింది. 30-40 వేల ఫ్రిడ్జ్ ఉంది. సామాన్ అంతా కూడా పట్టిరు. అమ్మ నా సమానం చేసుకోబోతు. నా సమానం చేసుకోబోతు. దక్షిణ కబోరి ఈ దక్షిణ కబోరి పండుకుంటున్నా పండుకున్నా మీరు చదువుకునేవాడిని. నా 70 సంవత్సరాల నేను ఒప్పుకోను. 20 సంవత్సరాల దాన్ని ఎవరిని అడుగు చెప్తా. నీ బొక్క చెప్తున్నా. ఈత ఉంటా న్యాయం జరగాలి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఉప్పల్లో మహిళ హల్చల్ చేసింది. హైడ్రా కూల్చివేతకు నిరసనగా ఆందోళన చేపట్టింది. పెట్రోల్ పోసుకొని చనిపోతానంటూ బైఠాయించింది. చిలకానగర్ డివిజన్ కళ్యాణపురి పార్క్ వద్ద ఘటన వెలుగులోకి వచ్చింది. తొలుత పార్క్ దగ్గర ఆక్రమణపై ఫిర్యాదు రావడంతో కూల్చివేశారు. అయితే తన పాల బూతును అన్యాయంగా కూల్చేశారంటూ మహిళ పోరుబాట పట్టింది. పెట్రోల్ బాటిల్ పట్టుకొని జీహెచ్ఎంసీ వాహనాల ముందు నిరసన చేపట్టింది. అన్యాయం జరిగింది. నాకు నా డబ్బు నాకు కావాలి. నేనైతే బతకలేను. నేను దండ మీద బతికేదాన్ని. నా పొలాలకు మీకేమంటే వచ్చింది 20 సంవత్సరాల దండ. ఇది 20 సంవత్సరాల దండ. 20 సంవత్సరాల నుంచి లేదు. ఇప్పుడు ఏడాది వచ్చింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది? మా సామాన్ వచ్చింది. 30-40 వేల ఫ్రిడ్జ్ ఉంది. సామాన్ అంతా